హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ విజయబాను. ఈరోజు వీడియోలో ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ పెట్టారు, అది నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. ఆమె డబుల్ ఫోల్డెడ్ బ్రైడ్ వేయమన్నారు హెయిర్ స్టైల్. సో డబుల్ ఫోల్డెడ్ బ్రైడ్ అంటే రిబ్బన్ జడ, నాకు తెలిసి మరి అదే. ఒకవేళ సిస్టర్ మీరు పెట్టిన హెయిర్ స్టైల్ ఇది కాకపోతే కనుక మళ్ళీ నాకు కింద కామెంట్ పెట్టండి, అది ఏ హెయిర్ స్టైల్లో డీటెయిల్డ్గా పెట్టండి, నేను వేస్తాను. నాకు తెలిసినంత వరకు డబుల్ ఫోల్డెడ్ బ్రైడ్ అంటే మరి రిబ్బన్ జడలే. సో అందుకని ఈ వీడియోలో హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాను, చూపిస్తాను. ఇందులో ఒక టిప్ కూడా చెప్తాను మీకు, రిబ్బన్ జడల్లో ఒక టిప్ కూడా చెప్తాను. సో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ పార్టీషన్ తీసుకోవాలి కదా, సో దానికోసం ఫస్ట్ పార్టీషన్ తీసుకుంటున్నాను. కంటిన్యూ చేసుకుంటూ కిందకి వెళ్ళాలి. పార్టీషన్ సమానంగా తీసుకోవాలి, టూ సైడ్స్ కూడా. ఇది ఫ్రంట్కి వేసుకుంటే మనకి చెవుకి ఫ్రంట్కి తీసుకొచ్చి అల్లారనుకోండి, హెయిర్ నెట్ తీసుకొచ్చి అల్లారనుకో చెవి ఫ్రంట్కి వచ్చేస్తుంది హెయిర్. సో ఇలా బ్యాక్కి తీసుకెళ్ళి సెల్ఫ్గా వేసుకుంటే, అది ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే పర్వాలేదు, నీట్గా వస్తుంది. అంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు కదా ఈ హెయిర్ స్టైల్ని. సో ఇలా కొంచెం పైకి ఇలా కనబడుతుందా మీ అందరికీ? నేను స్టాండ్కి పెట్టి తీసుకుంటాను అనమాట వీడియోస్, సెల్ఫ్గా ఒకదాన్నే ఇంటి పెట్టేసాను రెండు. సో యాంగిల్స్ మార్చట్లేదని చెప్పి ఏమనుకోకండి, కొంచెం టైట్గానే అల్లుకోండి, ఇది లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది కొంచెం లెంత్ తీసుకున్నాను, నేను టిప్ చెప్తా అన్నాను కదా, దానికోసం అని చెప్పి. జనరల్గా అయితే 1 మీటర్ తీసుకుంటారు కదా, ఇది కొంచెం 1 మీటర్ కన్నా కొంచెం ఎక్కువ అనమాట, ఒక 1.5 మీటర్ అట్లా వేసుకున్నాను. ఓకే, ఇలా వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. సో నేను టిప్ చెప్తా అన్నాను కదా, ఇప్పుడు ఇక్కడ చెప్తాను నేను. బాగా తిప్పండి కొంచెం, మీకు అంటే ఎవరికైతే షార్ట్ హెయిర్ ఉంటుందో, లేకపోతే కొంచెం ఎవరికైతే లెంత్ ఎక్కువ కావాలో వాళ్ళ కోసం అనమాట. కొంతమందికి కొంచెం పొడవుగా ఉంటే ఇష్టం కదా జడలు అనేవి, సో వాళ్ళ కోసం ఇట్లా తిప్పుకోవాలి. రిబ్బన్నే తిప్పుతున్నాను నేను, ఏం లేదు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ రిబ్బన్నే నేను తిప్పుతున్నాను. ఎండింగ్లో నాట్ వేసుకునేదాన్ని మళ్ళీ, చిన్నప్పుడు నేను చేసిందే. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రిబ్బన్ కొంచెం ఎంత పెరిగింది కదా, ఎంత ఇంచు పెరిగింది కదా, సో అలా అనమాట. ఇలా నేను షూట్ చేస్తూ వేస్తున్నాను కాబట్టి ఇట్లా. సో పెరిగింది కదా, ఎవరికైతే షార్ట్ హెయిర్ ఉంటుందో వాళ్ళు కొంచెం వరకు ఎంతవరకు లెంత్ పెంచుకోవచ్చు. అప్పుడు దీన్ని నేను ఇలా కట్టేసుకుంటాను అనమాట. పెద్దగా ఏం తెలీదు, మీరు ఎక్కువ చుట్టేస్తే మాత్రం తెలుస్తుంది, ఎవరైనా పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది, లేకపోతే ఏం తెలియదు. ఇది వెళ్ళిపోద్ది కదా లోపలికి ఇలా. సో చూడండి, ఇప్పుడు హెయిర్ని ఇలా టై చేసుకుంటున్నాను. చూడండి, నాట్ వేసుకుంటున్నాను. ఓకే, ఓకే, మళ్ళీ కింద నుంచి మళ్ళీ ఇంకొకసారి ఇంకొక నాట్ వేసుకుంటున్నాను, మళ్ళీ టైట్గా ఉండడం కోసం. ఇట్లా ఫోల్డ్ చేసుకుంటున్నాను, సెల్ఫ్గా వేసుకుంటున్నాను కాబట్టి. ఓకే, ఇట్లా ఇక్కడ వరకు అర్థమైందా? ఇది నాకు కట్ ఉంది కదా, అందుకే ఇలా వస్తుంది. ఓకే, ఇది ఇగ్నోర్ చేయండి. సో ఫ్లవర్ అయితే ఇట్లా పెట్టుకున్నాను కదా నేను, ఇప్పుడు ఈ సైడ్ కూడా వేసేస్తున్నాను. మీకు ఫ్లవర్ ఇలా చెప్తే అర్థం కాదు, నాకు కూడా ఏది లాగుతున్నానో ఏ పెటల్ టైట్ అవ్వడానికి చేస్తున్నానో తెలియదు కదా, నేను డమ్మీ మీద మీకు చూపిస్తాను. యాక్చువల్గా హెయిర్ స్టైల్ డమ్మీ మీదే వేద్దురు. ఆ మేడం కామెంట్లో యూ హెయిర్ అని పెట్టారు, నా హెయిర్ మీదే వేసి చూపించమంటున్నారేమో అని మళ్ళీ ఇలా చేస్తున్నాను. మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ నేను డమ్మీ మీద వేసి వీడియో పెడతాను, ఏం ప్రాబ్లం లేదు, మీరు అడగచ్చు మళ్ళీ. ఓకేనండి, ఈ కామెంట్ పెట్టిన వాళ్ళకి వీడియో అర్థం అవ్వకపోతే మళ్ళీ నేను డమ్మీ మీద హెయిర్ స్టైల్ వేసి చూపిస్తాను. ఓకే ఓకే, వరకు అల్లేసుకోవాలి హెయిర్ని. ఇప్పుడు అల్లుకున్నారు, ఇక్కడ కూడా సేమ్ అలాగే, మళ్ళీ ఎక్కువ తక్కువ అల్లుకొద్దు, ఒకటి కొట్టి ఒకటి పొడవు వస్తుంది. ఓకేనా, ట్విస్టింగ్ నాట్ వేసుకోండి. ఫస్ట్ ఈ 2 ఇలా నాట్ వేసుకున్నాం కదా, దీన్ని నాట్ వేయాలి. ఓకే, దీన్ని ఒక నాట్లో తీసుకురండి. మన ఫింగర్ పట్టాలి. ఈ ఫింగర్ పెడుతున్నాను ఇందులో, చూసారా, ఇలా కొంచెం టైట్గా. ఇప్పుడు ఈ ఎడ్జ్ని కిందకి లాగండి, దీంట్లోంచి హోల్లోంచి కిందకి లాగాలి. ఓకే, ఇలా మీకు ఎంత సైజ్ పెట్టాలి కావాలంటే అంతవరకు లాగొచ్చు. మరి చిన్నవైన బాబు, మరి పెద్దవైన బాబు. సో ఇలా మీడియంగా తీసుకుంటున్నాను. మళ్ళీ పైకి దాన్నే
పైకి. ఓకే, ఇక్కడికి 2 పెటల్స్ వచ్చినాయి చూసారా, అండ్ మళ్ళీ కిందకి. ఓకే, 3 వచ్చినాయి. అర్థమైందండి? 3 వచ్చినాయి. ఏం లేదు, హోల్ వేసుకోవాలి. హోల్లోంచి కిందకి పైకి ఆ ఉన్న రిబ్బన్ని ఎడ్జ్ని కిందకి పైకి అనాలి. సో ఈ మూడిట్లో పక్కకి ఇలా పట్టేసుకోండి, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అండ్ ఇది ఉంది కదా, ఈ ఎడ్జ్ని కూడా ఈ హోల్లోంచి కిందకి లాగాలి. కిందకి 1 అండ్ పైకి ఒకసారి. ఇటు సైడ్ తక్కువ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఫ్లవర్ ఇలా రెడీ అయింది కదా, దీన్ని మనం టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకోవాలంటే ఇదిగోండి, ఈ కిందది ఈ పైది. ఓకే, ఎదురెదురు ఉంటాయి, ఈ కిందది పైది. ఇట్లా లాగితే మొత్తం ఫ్లవర్ అంతా టైట్ అయిపోద్ది. ఓకే, ఫ్లవర్ అంతా టైట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని డివైడ్ చేసుకోవాలి నీట్గా. మీరు ఇది పెడుతున్నప్పుడే డివైడ్ చేసుకోకండి, టైట్ చేసిన తర్వాత డివైడ్ చేసుకోండి, అందంగా వస్తుంది అప్పుడు. ఓకే, వీటిలో ఇంకా చాలా బాగా పెట్టే వాళ్ళు ఉంటారు. సో నాకు వచ్చినట్టు నేను పెట్టాను. ఓకే, ఫ్లవర్ ఇంకా చిన్నగా కూడా పెట్టుకోవచ్చు, దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇలా ఇది తగ్గించుకోవచ్చు అండ్ ఇలా పెంచుకోవచ్చు. మీరు ఏమైనా ఇంకో పెటల్స్ లాంటివి కావాలి పెద్దగా అనుకుంటే ఇట్లని లాగొచ్చు ఇలాగా. ఓకే ఓకే, ఫ్లవర్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఇది హెయిర్ స్టైల్. చూసారా? థ్యాంక్ యూ సిస్టర్. ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరో ఎప్పుడో స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకున్నావు, మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను. మీ కామెంట్ వల్ల నాకు ఈ జెండా ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. అండ్ ఈ డమ్కి కూడా హెయిర్ స్టైల్ వేసాను నేనే. ఈ హెయిర్ స్టైల్ కావాలంటే కింద కామెంట్ పెట్టండి, నేను డమ్మీకి వేసి చూపిస్తాను. ఓకే, మీకు నెక్స్ట్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ పెట్టండి. ఇలాంటి రియల్ టైం నాలెడ్జ్ కోసం అండ్ మీది ఏమైనా రిక్వెస్ట్లు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఫర్దర్గా మీరు పెట్టిన రిక్వెస్ట్లకి వీడియోస్ చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.